కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ మొక్క కాదు, ఒక వేగు చుక్క అని వ్యాఖ్యానించారు. కోరుంట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలో తిట్ల పరిపాలన సాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీను విస్మరించడం శోచనీయమని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రీఎంబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలి అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేస్తాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ మన మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన నేను చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే, వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియ అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గర అందరూ దేశవ్యాప్తంగా ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్ పర్వీన్. గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ తనయ బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవితక్క మరోసారి రాజకీయాల్లో బిజీగా అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని తన నివాసంలో జగిత్యాల జిల్లా కురుట్ల ముఖ్య కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇతరత్ర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వీరితో కవితక్క సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవితక్క వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే మాత్రం ఊరుకోబోమని ఆమె వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు అదే పనిగా తిట్లతో పరిపాలన కొనసాగిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మొక్క అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి, కేసీఆర్ ఒక వేగు చుక్క అని, రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ అని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ పాలనలో ఏదైతే బీఆర్ఎస్ పాలనలో నిధులు వరదలే పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలన మాత్రం రాష్ట్రంలో తిట్లు పాడుతున్నాయని ఆమె ఎద్దేవా కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అనంతరం ఎమ్మెల్సీ కవితలు అఖిల భారత పద్మశాలి సంఘాన్ని కూడా కలిశారు. వారంతా కూడా కుల గణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన కవితక్క, బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేత పన్నును ప్రధాని మోడీ జీఎస్టీ విధించిన దౌర్భాగ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున చేనేతపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీ విస్తరించడం శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియంబర్స్మెంట్ చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.